రైతులకు సేవలు అందించడమే కాకుండా ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం వేల్పూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పర్వత సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. సొసైటీ 3 మెంబర్ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి భాగస్వామ్యంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ వేల్పూరు గ్రామంలో కంటికి సంబంధించి ఎవరూ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అత్యవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయడం అభినందనీయమని అన్నారు. ఎవరికైనా రీడింగ్ సమస్య ఉంటే కళ్లజోళ్లు ఉచితంగా అందజేసే విధంగా చర్యలు తీసుకోవడం పట్ల నిర్వాహకులను అభినందించారు. గ్రామాల్లో ఎవరికి కంటి సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా గతం నుంచి అంధత్వ నివారణ కోసం ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సొసైటీ అధ్యక్షులు పెనుమర్తి మోహన్, సభ్యులు ఆంజనేయులు, గణేష్తో పాటు మాజీ సర్పంచ్ పెనుమర్తి సోమసూరి చంద్రరావు, పెనుమర్తి వెంకటలక్ష్మి, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రెడ్డి నరేంద్ర ప్రసాద్, జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు చిక్కాల వేణు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం టీఎస్సీఎస్ ఆధ్వర్యంలో స్థానిక టీఎస్సీఎస్ 3 మెంబర్ కమిటీ అధ్యక్షులు మోహన్ గారు, అదేవిధంగా గణేష్ గారు, ఇంకోటి ఆంజనేయులు గారు 3 మెంబర్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కంటి పరీక్షల ఉచిత వైద్య శిబిరాన్ని ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ వారి భాగస్వామ్యంతో నిర్వహించడం జరుగుతుంది. వేల్పూరు గ్రామంలో ఎవరూ కూడా కంటి సమస్యతో బాధపడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, క్యాటరాక్ట్ కానీ, రెటీనా సర్జరీలు కానీ, ఇటువంటివి ఏది ఉన్నా సరే ఉచితంగా చేసే విధంగా, దాంతోపాటుగా ఎవరికైనా రీడింగ్ సమస్య ఉంటే వారికి సంబంధించినటువంటి కళ్ళజోళ్లను కూడా ఉచితంగా పంపిణీ చేసే విధంగా ఈ క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో దాదాపు 200 మంది రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా వేల్పూరు గ్రామంలో ఎవరూ కూడా కంటి పరీక్షలు నిర్వహించుకోలేక కంటి సమస్యని ఉండకూడదనే లక్ష్యంతో ఈరోజు ఈ క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఎవరూ కూడా అంధత్వానికి లోను కాకూడదనే లక్ష్యంతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మేము గతం నుంచి కూడా ఈరోజు అత్తిలి మండలం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే తణుకు మండలంలో కూడా ఈరోజు ఇక్కడ వేల్పూరు సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా కళ్ళజోళ్లు అందించడంతో పాటుగా ప్రజా ఆరోగ్య లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా మేము కూడా వెళ్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనేదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగా ఈరోజు సంజీవని పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. సంజీవని పథకం ద్వారా ప్రతి పౌరుడి యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా సెంట్రలైజ్ చేసి ఈరోజు వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆ రికార్డు అన్ని హాస్పిటల్స్లోనూ కూడా కంప్యూటర్ ద్వారా చూసే విధంగా ఈరోజు సంజీవని ప్రాజెక్టును కూడా ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి పౌరుడి హెల్త్ రికార్డు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్లోనూ కూడా అవైలబిలిటీ ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఆ రికార్డు ప్రకారం వాళ్ళు తీసుకోవచ్చు. ఆ విధంగా అటువంటి విధానాలు తీసుకొస్తుంది. అలాగే ప్రతి కుటుంబానికి సంబంధించి 25 లక్షల వరకు కూడా ఈరోజు ఒక వైద్యానికి సంబంధించి ఒక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం నూతన పథకాన్ని కూడా తీసుకొచ్చింది. ఈరోజు సీఎం రిలీఫ్ ద్వారా ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యాలు చేయించుకుంటారో వారందరికీ కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో, తద్వారా ఏ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వెళ్తుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో మన వేల్పూరు సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ క్యాంపులో సొసైటీ సంబంధించి అధ్యక్షులు మోహన్ గారు, అలాగే ఆంజనేయులు గారు, అలాగే గణేష్ గారు 3 మెంబర్ కమిటీతో పాటుగా మాజీ సర్పంచ్ సోమసూరి చంద్రరావు గారు, అలాగే మాజీ సర్పంచ్ వెంకటలక్ష్మి గారు, అలాగే కృష్ణవేణి గారు, మాజీ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈరోజు నరేంద్ర ప్రసాద్ గారు, జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వేణు గారు, దువా సొసైటీ అధ్యక్షులు, కొమరవరం సొసైటీ అధ్యక్షులు గుల్రాజు గారు, ఇతర నాయకులు, కూటమి పార్టీ నాయకులందరూ కూడా, అలాగే వేల్పూరు గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పద్మావతి గారు, వీరందరి దానిలో కూడా ఇందులో భాగస్వాములు అయ్యి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.